హలో ఆల్, నేను మీ అరుణ. ఫిష్ కర్రీ ఎలా చేద్దామో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేగనీయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా రావాలండి. వచ్చిన తర్వాత అందులో 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనీయండి. అస్సలు పచ్చివాసన ఉండకూడదు. ఉంటే చేపలు కర్రీ బాగుండదండి. బాగా వేగి అందులోనే ముక్కలకు సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి వేసి ఇది కూడా బాగా వేగాలండి. అంటే ఒక పేస్ట్ లాగా పైన ఆయిల్ తేలినంత వరకు అన్నట్టు వేపండి. వేపిన తర్వాత అందులోని ఒక్కొక్క ముక్క చేతితో వేసుకోండి. డైరెక్ట్గా ఒకేసారి వేసేస్తే ముక్కలు విడిపోతాయి. ఇది వంజరం అండి. చూసారు కదా, ముక్క బాగుంది, చాలా బాగుంది చేప. ఇలాగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్క ముక్కకి అన్నిటికీ కూడా ఉప్పు, కారం అన్నీ పడతాయండి. ఇలా వేసిన తర్వాత అస్సలు గరిటె పెట్టద్దండి. పెడితే పీస్ అయిపోతుంది చేప. చూసారు కదా, ఇలా వేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు ఇలా వేగనీయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పులుసు వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ మేమైతే మాత్రం ఎప్పుడు ఇది గ్రేవీకే ఈ చేప వండుతామండి. ఇలా వండినప్పుడు కొంచెం వాటరు చిలకరించుకోండి. నేనైతే ఆ క్లిప్ మిస్ అయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దించేసుకుంటే మీకు ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.